నేను స్తుతిస్తానయ్యా. గుండె పగిలిపోయినా స్తుతించు, గుండె పగలగొట్టబడ్డదా స్తుతించు. ఈ గుండె వేదలో నేను స్తుతిస్తాను ప్రభా. అబ్రహాము ఏ రీతి నువ్వు సాకునివ్వటానికి వెనుక తీయలేదు. ఒక కుమారుడిని ఇవ్వటానికి ఏ మాత్రం ఆలోచించలేదు. Isn't that the sacrifice of praise? Is there anybody willing to sacrifice? నా అప్పులో నేను స్తుతిస్తాను ప్రభా, నా లేమిలో నేను స్తుతిస్తాను ప్రభా, నా కొరతలో నేను స్తుతిస్తానయ్యా, నా కష్టంలో నేను స్తుతిస్తానయ్యా, నా జీవితంలో ఏది జరిగినప్పటికీ నేను స్తుతిస్తానయ్యా. ఏది జరిగినా స్తోత్రాలయ్యా, జరగకపోయినా స్తోత్రాలు ప్రభా. ఎంతమంది స్తుతించగలుగుతారండి? ఎంతమంది ఆ రీతి స్తుతించగలుగుతారండి? మీ నోటి మాటలు స్తుతిస్తారా? మీ హృదయాన్ని స్తుతిస్తారా? పరిస్థితులు మార్చగలిగిన శక్తి. అగ్నిగుండంలో పడినప్పుడు షద్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని స్తుతిస్తున్నారు. అగ్నిలో దేవుని స్తుతిస్తున్నారు. ఈరోజు ఎవరైనా అగ్ని లాంటి పరిస్థితుల్లో ఉన్నారా? షద్రక్ మెషక్ అబేద్నెగో లాంటి పరిస్థితుల్లో ఉన్నారా? అగ్నిగుండంలో కూడా దేవుని స్తుతించగలుగుతారా? పౌలు శీలని కొరడా దెబ్బలు రాళ్ళతో కొడుతూ కొరడా దెబ్బలు ఎంతగానో కొట్టి దేహమంతా గాయాలు, దేహమంతా పచ్చి గాయాలు. ఆ గాయాల్లో చెరసాలలో వేయబడినప్పుడు ఆ నొప్పిలతో, ఆ గాయాలతో, ఆ వేదనలో దేవుని బిగ్గరగా స్తుతించారంట. ఈరోజు మీకు ఎవరైనా కొట్టారా? మీకు గాయాలున్నాయా? అయితే బిగ్గరగా స్తుతించండి. పౌలు శీలల వలె వారు ఆ రాత్రి దేవుని స్తుతిస్తుండగా ఆ నొప్పులో, ఆ గాయాలతో, ఆ వేదన స్తుతిస్తున్నప్పుడు చెరసాల తలుపులు బ్రద్దలైపోయినాయండి. భూకంపము కలిగింది, గోడలు కూల్చివేయబడ్డాయి. There is breakthrough power in the sacrifice of praise. When you worship Him in pain, when you worship Him in sorrow, నొప్పిలో కూడా దేవుని స్తుతించినప్పుడు, వేదనలో కూడా దేవుని స్తుతించినప్పుడు దానిలో ఎంతో గొప్ప శక్తి దాగి ఉంది.